మంచిగా మాట్లాడేవాళ్ళు మా పిల్లలు. మా పాప వాళ్ళ పాప, చనిపోయిన పాప ఇద్దరు ఒకే క్లాసు, ఇద్దరు కలిసిమెలిసి వెళ్ళేది. హోంవర్క్లో ఏ డౌట్స్ ఉన్నా మా ఇంట్లో చెప్పి పాపతో కానీ వాళ్ళ పాపతో కానీ మా పాప షేర్ చేసుకునేది. మేము వ్యాపారం రీత్యా షాప్ దగ్గర ఉన్న మా పిల్లలు వాళ్ళ ఇంట్లోనే గడిపేది ఎక్కువ టైం. మేము ఎవరూ లేపు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి వాళ్ళ పిల్లలతోనే గడిపేది. కాకపోతే ఆయన ప్రకాష్ శెట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ హార్ట్ స్ట్రోక్తో చనిపోవడంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన లేని లోటు అనేది ఆమెని వెంటాడింది. ఆయన చనిపోయిన రోజు నుంచి కూడా డిసైడ్లోనే ఉంది, నా భర్త లేని లోటు ఎవరు తీర్చలేవరు, నేను ఉండకూడదు, వెళ్ళిపోవాలా నా భర్త దగ్గరికి అనేది బాగా నెగిటివ్ మైండ్లో ఆలోచించింది. ఆమె పాజిటివ్ మైండ్లో ఆలోచించుంటే నా పిల్లలు ఉన్నారు, నా భర్త నా పిల్లల్లో చూసుకోవాలి, నా పిల్లల్ని బంగారు భవిష్యత్తు చేయాలని చెప్పి ఆ పిల్లల్ని చదివించుకోవడంలో వాటిలో వీటివైపు చేసినట్టయితే ఇలాంటి నిర్ణయం తీసుకోపోయేది. కానీ ఆమె ఎంతసేపటికి ప్రేమ ఎవరికైనా ఉంటుంది, చావు అనేది ఎవరికైనా వస్తుంది. కానీ ఆమె తీసుకున్న నెగిటివ్ స్టెప్ వల్ల ఈరోజు కుటుంబం బలి కావటం, ఆ కుటుంబంలో మిగిలిన ఆ బాబు పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉండటం, ఆ బాబు త్వరగా కోలుకోవాలని ఆ కుటుంబానికి, ఆ బాబుకి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని, బాబు మా జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.